భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు ఇవాళ రాత్రి నుంచి ప్రారంభం కానుంది. తొలి విమానం కోల్కతా నుంచి గ్యాంగ్హౌజ్ కు ఇండిగో విమానం బయలుదేరి వెళ్లనుంది. అలాగే నవంబర్ 9న చైనాలోని షాంఘై నుంచి న్యూఢిల్లీకి విమానం రానుంది. వారంలో 3 రోజుల పాటు సర్వీసులు నడిపేలా విమానయాన సంస్థలు ఒప్పందం చేసుకున్నారు. 2020లో సరిహద్దులో చైనా, భారత్ సైనికులు ఘర్షణ తర్వాత 2 దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల చైనాలో ప్రధాని మోదీ పర్యటించిన సమయంలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్చలు జరిపారు. దీంతో 2 దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమైనట్లు చైనా విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.